జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కుకింగ్ అనమాట. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ 5కే లేసిన. యాక్చువల్గా బయట ఊకి ముగ్గు వేసిన తర్వాత నేను యాక్చువల్గా టైం ఎంత అవుతుందని చూసిన అనమాట. 5:15 అయితే అవుతుందనమాట. అయితే బయట మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసుకున్న తర్వాత ఈ ముగ్గు డైలీ నేను ఏ యూట్యూబ్లో చూడను, ఏమీ చేయను. నాకు ఏది అనిపిస్తే నేను అక్కడ అది వేస్తానమాట. అంతే. జస్ట్ చుక్కలు పెట్టేటప్పుడే ఎలా వేయాలనిపిస్తుందో అలాగ నాకు తోచినట్టు వేస్తూ ఉంటాను. అందుకనే అది ఏదో ఏవోతే ఏదో అయినట్టుగా ఒకలాగా ఉంటదనమాట. ఒక పర్ఫెక్షన్ అంటూ ఉండదేమో అనిపిస్తది. కానీ ఈ ముగ్గులు ఎక్కడ కాపీ కొట్టినయి కాదు. ఇంతకు ముందుకు ప్రాక్టీస్ చేసి ఏసినయి కాదు. ఆ టైంకి మనకి చేతిలో ముగ్గు పట్టుకుంటే ఏం వేయాలనిపిస్తే అది ఏసి రావడమే. కాకపోతే దాన్ని కొంచెం డిజైన్‌గా ఏయడానికి కొంచెం ట్రై చేస్తానమాట. ఈరోజైతే నా ముగ్గు ఇట్లా 4 బార్డర్స్ తోటి ఇలా ముగ్గు కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్‌లో ఉన్న మెస్సీ మొత్తం క్లీన్ చేసుకోవాలనిపించిందనమాట. ఈరోజు హెవీగా అనిపించింది కిచెన్ చూస్తే. దానంతా క్లీన్ చేసుకునేసరికి కనీసం 1 అవర్ పట్టింది నాకు. అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పక్కన వంట చేసుకుంటూ వేడి నీళ్ళైతే ఇక్కడ తాగుతున్నాం అనమాట. మా ఇంట్లో డైలీ వేడి నీళ్ళు కంపల్సరీగా తాగుతాం మేమిది. అది ఒక 15-20 డేస్ అలవాటు చేసుకుంటే ఎవ్వరికైనా అట్లా అలవాటు అయిపోతుందనమాట. మధ్యలో మర్చిపోయామనుకోండి దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అట్లా కాకుండా ఏదైనా ఒక పనిని ఒక 20-21 రోజు వరకు క్రమం తప్పకుండా గుర్తుతోటి చేస్తే ఏ పనైనా గుర్తుండిపోద్దనమాట. అంటే అది డైలీలో రొటీన్‌గా డైలీలో ఒక భాగంగా అయిపోతది. అండ్ అలాగే ఇంట్లో ఉన్న వాటితోటే పిల్లలకైతే ఈరోజు రైస్ చేశాననమాట. ఇట్లా ఆయిల్ హీట్ చేసేసి జీలకర్ర ఆవాలేసేసి అయి చిటపటమన్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఏసుకున్నాననమాట. ఎక్కువగా ఇంట్లో వెజిటబుల్ లేవు. మాకు ప్రతి మంగళవారం అంగడి కాబట్టి ఇంట్లో కూరగాయలేమీ లేవు. ఇంకోటి బయట ఫుల్లు వర్షం. ఏదో ఒకటి పిల్లలకు వండి పెట్టాలని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే రెండు క్యాప్సికాలున్నాయి. వాటితోటి పిల్లలకు ఒక టేస్టీ అయిన రైస్ అయితే చేశాననమాట. ఇట్లా ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అందులో ఆ 2 క్యాప్సికమ్ కట్ చేసి అందులో ఏసుకున్నా. అది కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఫస్ట్ వేసింది మన సాంబార్ పొడి అనమాట. ఆ సాంబార్ పొడి వేసి టేస్ట్‌కి సరిపడా ఉప్పును వేసి ఆ మసాలాలు మాడిపోకుండా లో ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకున్నా. సాంబార్ పొడి ఎందుకేసినా అంటే గరం మసాలా ఎప్పుడు నాన్ వెజ్‌లో అన్నిట్లో అదే వాడటం ఎందుకని చెప్పేసి కొంచెం వెరైటీగా ఉంటదేమో అన్న ఉద్దేశంతోటి సాంబార్ పొడి వేసిన. నిజంగానే టేస్ట్ బాగుంది రైస్ అది. ఇట్లా బాగా వేగిన తర్వాత ఇందులో మనము మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే పచ్చి బఠానీ వేసుకోవచ్చు. ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటబుల్ రైస్‌లాగా ఉంటది. కాకపోతే నా దగ్గర ఈ వెజిటబుల్సే ఉన్నాయి కాబట్టి నేను ఇవే ఏసుకున్నా. 2 టమాటోలని సన్నగా చాప్ చేసి అందులో ఏసాననమాట. ఈ టమాటా మొత్తం గూడా కనిపించకుండా బాగా అందులో మెల్ట్ అయిపోయే విధంగా అంటే మంచిగా మగ్గిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలనమాట. అలా అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటది రైస్. టేస్ట్ కూడా చాలా బావుంటదనమాట. ఇది మగ్గడానికి మనకైతే ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువైనా టైం పడుతుంది. ఇట్లా బాగా మగ్గేలోపు మనం ఏం చేయాలంటే పక్క స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టుకొని కసూరి మేతి ఉంటుంది కదా, ఆ పాన్ వేడి చేసి స్టవ్ ఆపేసి దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేస్తే ఏంటంటే చేయితోటి నలిపితే పౌడర్ లాగా అవుతుందనమాట. జస్ట్ అట్లా దాన్ని ఎచ్చిపచ్చి అంటాం కదా, అట్లా చేసుకొని ఇది పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిని మనము ఈ టమాటో దాంట్లో వేసి చేస్తే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. దాదాపుగా టమాటా అయితే మొత్తం మ్యాష్ అయిపోయింది. ఇట్లా కొంచెం ఏమన్నా ముక్కలుగా ఉంటే స్పూన్ తోటి అదిమేసుకొని మనం పౌడర్ చేసుకున్న ఈ కసూరి మేతిని వేసేసుకొని ఉడికించి పెట్టుకున్న రైస్‌ని ఇందులో కలుపుకోవాలనమాట. చాలా బావుంటది. ఫైనల్‌గా తినే ముందు ఏం చేయాలంటే ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేయండి. అలాగే మీ దగ్గర పీనట్స్ ఉంటే వేయించేసుకోండి పల్లీలని. నాకు ప్రతి రైస్‌లో కానివ్వండి ఏదన్నా టిఫిన్ ఐటెమ్స్‌లో కానివ్వండి పీనట్స్ వేయించి వేయడం అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా రైస్ ఏసేసిన తర్వాత ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండాను. దాంతో పాటు పల్లీలను వేయించి కలిపాననమాట. చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా ఇంట్లో ఉండి లేని వాటితోటి చేసినయే టేస్ట్ చాలా బావుంటది. ప్రత్యేకంగా అన్నీ కొనుక్కొచ్చి చేసిన దానికంటే ఇట్లా చేస్తే బావుంటది కదా! ఇట్లా మీరెప్పుడన్నా ఫేస్ చేసిర్రా? అట్లా చేస్తే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇట్లా మంచిగా కలిపేసి పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్ లాగా నేనైతే డైలీ టిఫిన్స్ అనేవి ఏమి పెట్టుకోననమాట. ఎందుకంటే బయట వెళ్ళి చేసుకోవాల్సిన పనులుంటాయి కాబట్టి ప్రతిరోజు నేను టిఫిన్స్ అట్లాంటి ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వను. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మాత్రం చేస్తాననమాట. అంటే షుగర్ పేషెంట్స్, అత్తమ్మ, మామయ్య వచ్చినప్పుడు మాత్రమే నేను టిఫిన్స్ చేస్తూ ఉంటా. రెగ్యులర్‌గా మేము ఏ టిఫిన్స్ చేసుకోము. ఇంట్లో ఉన్న అన్నాన్ని, చద్దన్నాన్ని పోపు చేసుకోవడమో, లేకపోతే రైస్ వండుకోవడం అలాంటిది తప్పితే ప్రతిరోజు టిఫిన్ కావాలి అనైతే మా ఇంట్లో ఎవరు అడగరు. నేను కూడా చెయ్యననమాట. ఇట్లా అయిపోయిన తర్వాత ఇందులో నేనైతే పల్లీలు వేయించేసి ఏసుకున్నాను.
క్యాప్సికమ్, టమాటాతో పాటు బంగాళదుంపలు వేసుకోండి, పచ్చి బఠానీ వేసుకోండి, కొత్తిమీర, కరివేపాకు ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే ఏంటి అంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో తింటున్నప్పుడు నోటికి తగులుతూ ఇంకా బావుంటదనమాట. ఉన్న వాటితోటే చేసుకుంటే ఇలా కూడా బావుంది. ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మా పిల్లలకైతే బాగా నచ్చింది. చెప్పాను కదా! ఫైనల్‌గా పల్లీలను గూడా వేయించి ఇందులో అయితే నేను మిక్స్ చేశాననమాట. ఇట్లా లైట్‌గా ఒక డ్రాప్ ఆయిల్ వేసి కలిపేసి ఈ పల్లీలనైతే మనం రైస్‌లో కలిపేసుకోవడమే. ఇలాగ పిల్లలకి పెట్టేసి నేనైతే షాప్‌కెళ్ళిపోయాననమాట. ఈరోజు చాలా హడావిడిగా అర్జెంట్‌గా ఇయ్యాల్సిన బ్లౌజులున్నాయి. అండ్ అలాగే డిజైనర్ బ్లౌజ్ గూడా ఉందనమాట. ఈ డిజైనర్ బ్లౌజులు కుట్టేటప్పుడు కొంచెం ఒక డే మొత్తం వేస్ట్ అయిపోతదనమాట. మామూలు బ్లౌజులయితే రోజుకు 2, 3, 4 గూడా కుట్టుకోవచ్చు. ఈ డిజైన్ బ్లౌజులు ఏందంటే సెట్ అయ్యేంత వరకు దాన్నే పట్టుకొని పాకులాడాలి గాబట్టి, మళ్ళీ అవి అర్జెంట్ బ్లౌజులు గాబట్టి షూట్ జేయడానికి అంత టైం గూడా సరిపోలేదు నాకు. హడావిడిగా ఇది కుట్టేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి గాబట్టి, ఈ రోజుకి ఇంతే వీడియో అనమాట. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ జేయండి, షేర్ జేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.